నౌ కమ్మింగ్ టు షోల్డర్స్. దీన్ని స్కంద శక్తి వికాసక అని అంటారు. ఎవరైతే బాగా ఫ్రోజన్ షోల్డర్స్తో బాధపడుతున్నారో అండ్ ఇక్కడ ఫుల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మంచి డీప్ బ్రీత్ అవుట్ మెయింటైన్ చేస్తే ఒక బెనిఫిట్ అనేది వస్తుంది మీకు. సో కమ్మింగ్ టు ఫస్ట్, స్టాండ్ స్ట్రైట్, head to the center, hands on your shoulders, touch your elbows, 1, breathing in and full round, try to touch your hands to your ribs, again 2, elbows touch, up, fully back, down, mala touch, 3, breathing in, down and center. Same reverse direction. Malli down, 1, maximum hands back, up, malli 2, touch your ribs, back, up, 3, fully breathing in, up, center and relax. First variation చేసాము. ఇప్పుడు సెకండ్ వన్ ఫుల్లీ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేద్దాము. సో ఫస్ట్ టచ్ యువర్ ఎల్బోస్ ఇన్ ద సెంటర్, 1, maximum elbows back, 2, breathe out, 3, 4, 5, maximum deep breathing in, 6. Now up and down, left up and right down, 1, maximum straight పెట్టడానికి ట్రై చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఫుల్లీ స్ట్రైట్, ఇక్కడ ఫుల్ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. మీకు వీలైనంత బ్యాక్, 2, breathe out, 3, breathing in, fully hand straight, 4, 5, 6 and relax. Both the hands down. మనం గ్రీవ శక్తి వికాసక చేసాము, స్కంద శక్తి వికాసక చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వన్ మణికట్టు శక్తి వికాసక. ఎలా అంటే హ్యాండ్స్ ఫార్వర్డ్, డౌన్ అండ్ అప్. దీది చేసే బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ సిస్టమ్ పైన ఫింగర్స్తో స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి ఇది బెస్ట్ సూక్ష్మ వ్యాయామ అండ్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఫిష్ని క్లోజ్, ఎల్బోస్ అనేవి స్ట్రెయిట్ ఒకటే లైన్లో పెట్టాలి. చలో 1, ఫుల్ మ్యాక్సిమం ఇన్సైడ్, 2, 3, 4, 5, 6. సేమ్ మీ సైడ్స్లో కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్స్ టు యువర్ షోల్డర్ లెవెల్. ఎక్కువ పైనకి కాకుండా ఎక్కువ డౌన్ కాకుండా మీ షోల్డర్ లెవెల్ ఈక్వల్. సేమ్ 1, 2, 3, 4, 5. ఫుల్ డౌన్గా స్ట్రెచ్ చేయండి. 6. వెరీ గుడ్. నౌ మీ చెస్ట్ దగ్గరికి తీసుకొని రండి. కీప్ యువర్ ఎల్బో స్ట్రైట్. ఇలా బెండ్ చేయకుండా, ఇలా కాకుండా కంప్లీట్గా ఒకటే లైన్లో పెట్టండి. 1, 2, 3, 4, 5, 6. Next variation, same hands forward, fingers close. Same 1, 2, 3, 4, 5, 6. Same hands on your sides, keeping your hands straight. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మీ చెస్ట్ దగ్గర 1, 2, 3, 4, 5, 6. Next variation, completely close and full to big round rotation. 1, 2, 3. Reverse direction. 1, 2,
3. Hands on your sides. 1, 2, 3. Reverse. 1, 2, 3. Center. 1, 2, 3. 1, 2, 3. Hands down. సో చూసారు కదా, మనం మణికట్టు శక్తి వికాసక చేసాము. ఇక్కడ జాయింట్స్కి, ఫింగర్స్కి, కంప్లీట్ హ్యాండ్కి అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత మనము కటి చక్రాసన చేద్దాము. బ్యాక్ పెయిన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో కటి చక్రాసన చేస్తే మనకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలి అంటే, లెగ్స్ మధ్యన గ్యాప్, బోత్ ద హ్యాండ్స్ ఫార్వర్డ్, బ్రీత్ అవుట్ చేస్తూ మీ లెఫ్ట్ సైడ్ టర్న్. 1, 2, 3. బ్రీత్ అవుట్. 4, 5, 6. హ్యాండ్స్ డౌన్. కటి చక్రాసన చేసేటప్పుడు ఇలా బెండ్ అవ్వకూడదు. మన హిప్స్ అండ్ థైస్ అనేవి అక్కడే ఉండాలి. ఓన్లీ మన స్టమక్ మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ సిట్టింగ్ పోస్టర్స్ చేద్దాము. బోత్ ద హ్యాండ్స్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, దెన్ రైట్ లెగ్ సిట్ ఇన్. మనం ఇప్పుడు కూర్చుని వజ్రాసన అని అంటారు. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసినాక చేసే యోగాసన ఈ వజ్రాసన. సో ఈ వజ్రాసన వల్ల చాలా హెల్త్ బెనిఫిట్ అండి. మన ఫుడ్ అనేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా డైజెస్ట్ అవుతుంది అండ్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో మనం తినంగానే ఈ పోస్చర్లో కూర్చుంటే డైజెషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది ఇక్కడ బాగా సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల ఇది ఇలా కూర్చుంటే చాలా మంచిగా అవుతుంది. సో ఈ ఆసన ఎవరు చేయకూడదు అంటే, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ ఎవరికైతే రీసెంట్గా సర్జరీ అయినదో వాళ్ళు కూడా చేయకూడదు. డైలీ మనం భోజనం చేసిన తర్వాత ఈ వజ్రాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ఆసన శశాంకాసన. ఈ ఆసనాలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ మనకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది పోతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ప్యాంక్రియాస్ అనేది ప్రెస్ అవుతుంది. అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఇంత బెనిఫిట్స్ ఉన్న ఆసనాన్ని అందరం నేర్చుకుందాము ఎలా చేయాలో. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నీస్ జాయిన్, ఇవి కూడా జాయిన్. సో 2 హ్యాండ్స్ పైనకి అప్, ఫుల్ మీ స్పైన్ని స్ట్రెచ్ చేయండి. స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ మీ బటక్స్ రేజ్ చేయకుండా ఫార్వర్డ్ బెండ్ చేయండి. 1, స్లోలీ డౌన్. మీ హెడ్ తర్వాత హ్యాండ్స్ అనేది కింద పెట్టాలి. అగైన్ 2, ఫస్ట్ హ్యాండ్స్ అప్, హెడ్, మీ చేతులు అనేవి తలతో పాటే ఉండాలి. 3, 4, ఫుల్లీ స్ట్రెచ్ మెయింటైన్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. 5, మెయింటైన్ ద స్ట్రెచ్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఫుల్గా హ్యాండ్స్ని ముందర స్ట్రెచ్ చేయండి. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేద్దాము. Slowly up, hands down and relax. Deep breathing in, deep breath out. సో శశాంకాసన ఎవరికైతే రీసెంట్గా మోకాళ్ళు సర్జరీ అయినాయో వాళ్ళు అవాయిడ్ చేయాలి చేయడం. అండ్ ఆల్సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఆల్రైట్, ఇది ఈరోజు మన చూసిన యోగా సెషన్. అండ్ మీరు కూడా ఇంట్లో హ్యాపీగా ఒక మ్యాట్ వేసుకొని ఎలా చేయాలి అనేది ఫాలో అవ్వండి. మరో సెషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.